నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గుంటూరు ఏసీ కళాశాలలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సోమవారం నుండి ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం తథ్యం అంటున్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పట్టణ చెంచుపేటలోని సాయి దుర్గా బాలకుటీర్ నందు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. పిల్లల్లో సృజనాత్మకత మరియు సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించేందుకు ఈ ఎగ్జిబిషన్ దోహదపడుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల ప్రాజెక్టులను ప్రదర్శించి వారి యొక్క సృజనాత్మకతను చాటుకున్నారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మా పాడగేద పొలం పోయి ఇంటికి రాలేదు. 3 రోజులైంది. దిక్కుకుపోయిందో కొంచెం మంత్రమేసి చెప్పు సోదమ్మా. ఏడుందో నాకేమి తెలుసు, నీకెంత తెలుసో నాకంత తెలుసు. మంత్రాలు లేవమ్మ, తంత్రాలు లేవమ్మ, ప్రతిరోజు నీకేదో ఏ దిక్కు పోతుందో ఆ దిక్కులోనే వెతికించవమ్మా. Today in our school Sai Durga Balakutir we conducted science exhibition. This exhibition we conducted to showcase our students' creativity and talent in the science and to encourage their curiosity and questioning system in the science. I am studying 6th class in Sai Durga Balakutir. Now I am explaining about my science projects, sense organs. Ear, skin and tongue. The human body has 5 main sense organs. Provide the sense of sight. Nose, which provide the sense of smell. Ear, which provide the sense of hearing. Skin, which provide the sense of touch, and tongue, which provide the sense of taste. Today I am explaining about waste management, which is my science project. Management is a process of collecting, transporting, processing and disposing of waste materials. The goal of waste management is to reduce the impact of waste on the environment. ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలకు సంబంధించి సోమవారం ఉదయం 8 గంటల నుండి గుంటూరు ఏసీ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలితో కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్నారు. బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాల్కు చేర్చి పోలింగ్ అయిన ఓట్లు సరిచూసి వాటిని బండళ్లుగా చేపడుతున్నారు. పోటీ చేసిన అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ హాలులో కూర్చొని ప్రక్రియను పరిశీలిస్తున్నారు. మొత్తం 25 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధాన అభ్యర్థులుగా కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా, పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు ఉన్నారు. మొత్తం ఓటర్లు 3,47,116 కాగా 2,41,491 ఓట్లు పోలయ్యాయి. గుంటూరు ఏసీ కాలేజీలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 28 టేబుల్స్ 17 రౌండ్స్లో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. 3 షిఫ్ట్లుగా 600 మంది కౌంటింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇక్కడ పైన ఇటు పెట్టండి. రోయింగ్ ఛాంపియన్స్ అందరూ బాక్స్లో తగ్గట్టు సేమ్ అలాగే ఓపెన్ చేయకూడదు. ఎంటీ అయిందని వాళ్ళు చూపిస్తున్నాడు బ్యాలెట్ బాక్స్. బ్యాలెట్ ఓపెన్ చేయాలి కదా. ఎవరి దగ్గర ఓకే, రౌండ్ 1 అన్ని టేబుల్స్ ఫార్మాట్స్ వచ్చాయి. దగ్గర పెట్టేసి మీరు ఖాళీ బాక్సెస్ తీసుకెళ్ళాలి. ఫార్మాట్ కావాలి. రో సూపర్వైజర్, తహసీల్దార్స్ దయచేసి మీరు ఫార్మాట్ తీసు. మీ దాంట్లో అయిపోయాయి చేయాలి. మీ దాంట్లో జై చేయాలి. మీ దాంట్లో అయిపోయి స్టార్ట్ చేశారు సెకండ్ రౌండ్. ఓకే, అదే కొంచెం సైడ్ రారా. రమ్మంటే ఆయన ఫార్మాట్స్ ఇంకా రాలేదండి. ఫస్ట్ రౌండ్ ఫార్మాట్ అన్ని టేబుల్స్ ఫార్మాట్స్ వచ్చాయి. రౌండ్ 2 ఏమైనా రెడీ అవుతుంది. ఫ్రేమ్ ఉండాలి, సిద్ధార్థ కెమెరా లాగానే మనకు బాక్స్లో వస్తుంటాయి. తెనాలి మండల పరిధిలో ఎక్కడ అవినీతికి తావు లేకుండా పెన్షన్ పంపిణీ జరుగుతున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి వెల్లడించారు. ఇప్పటి వరకు 96% మేర పెన్షన్ పంపిణీ పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. గత నెల వరకు ఉదయం 6 గంటల నుండి పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించేవారమని, అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల నుండి ఉదయం 7 గంటల నుండి పెన్షన్ పంపిణీ ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. అందుబాటులో లేని వారికి మరుసటి రోజు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని ఆమె వివరించారు. పెన్షన్ పంపిణీ సమయంలో లబ్ధిదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని, దానికి అనుగుణంగా సిబ్బంది పెన్షన్ అందిస్తున్నట్లు ఎంపీడీఓ దీప్తి వెల్లడించారు. పెన్షన్ సంబంధించి మండల పరిషత్ తెనాలి 96% ఇప్పటి వరకు కంప్లీట్ చేశాము. లాస్ట్ మంత్ వరకు 6 గంటలకు మనం మొదలు పెట్టేవాళ్ళం. అయితే గవర్నమెంట్ 7 గంటల నుంచి ఈ మంత్ 7 గంటల నుంచి మొదలు పెట్టాలి అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈ మంత్ 7 గంటల నుంచి నెక్స్ట్ మంత్స్ కూడా 7 o'clock నుంచి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకెవరైనా ఊళ్ళకి వెళ్ళడం కానీ అందుబాటులో లేకపోవడం కానీ అట్లాంటివి అయితే కనుక వాళ్ళకి నెక్స్ట్ డే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 300 meters లోపలకు మాత్రమే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలనేది కూడా ఉంది. 300 meters ఎబోవ్ అయితే వేరే ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే
వేరే చోటకు వెళ్ళారను అట్లాంటి 3 ఆప్షన్స్ కొత్త ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అది మార్క్ చేస్తే సరిపోతుంది. పెన్షన్స్ ఇచ్చేటప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో పెన్షనర్స్ ఉంటారో వాళ్ళతో మర్యాదపూర్వకంగా కూడా బిహేవ్ చేయాలి అనేది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఫంక్షనరీస్ అందరూ కూడాను మర్యాదపూర్వకంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎక్కడ కూడా కరప్షన్కి ఇప్పటివరకు అయితే తెనాలి రూరల్లో కరప్షన్కి తావులేదు. ఒక్క కేసు కూడా మనకి డబ్బులు తీసుకున్నారనేది నోట్ అవ్వలేదు. దానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఇప్పటివరకు అయితే 96%, ఎవ్రీ మంత్ 98% అవుతుంది. ఇంకా 2% నిన్న హాలిడే కాబట్టి జరగలేదు. ఈరోజు మిగతా 2% కూడా జరుగుతుంది. ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉంటే వాళ్ళు కొంతమంది ఏమవుతుందంటే నెక్స్ట్ మంత్ తీసుకుందాంలే అని చెప్పేసి వేరే చోట్ల ఉన్న వాళ్ళు రాకుండా అట్లాంటివి కొన్ని కేసెస్ మిగిలిపోతూ ఉన్నాయి. అవి నెక్స్ట్ మంత్ మేము ఇవ్వడం జరుగుతాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తథ్యమని ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సోమవారం జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగింది, కానీ కొందరు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ తనకి ఓటు వేయడం ఆనందంగా ఉందన్నారు. ఒక నియోజకవర్గానికి పరిమితయో ఆ రకంగా ఓట్లు నాకు నియోజకవర్గ పరిధిలో పడితే ఈరోజు నాకు దక్కినటువంటి గౌరవం మరి ఎవరికి దక్కదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఉభయ కృష్ణా గోదావరి జిల్లాలో చూసుకున్నా, ప్రత్యేకంగా నాకు గుంటూరు కృష్ణా జిల్లాలో ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీలో నాకు జరిగినటువంటి గౌరవం ఏంటంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఓటేయటం, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ గారు ఓటేయటం. అందుకనే ఈ రోజున వారు ఓటేసిన సరళి మనం గమనించినట్లయితే అప్పుడు వరకు జరిగినటువంటి పర్సంటేజ్ ఒక రకంగా అయితే వారు ఓటేయంగానే ప్రతి వాళ్ళు మనం కూడా ఓటర్లు ప్రభావితమైనటువంటి పరిస్థితి. అయితే దురదృష్టం ఏదైనా గుడ్డగాల్చి అవతల వాడి మీద కొంత వేస్తే ఎంతో కొంత మశాంటికి పోతా అని చెప్పే భావంతో మాట్లాడే మాటలు ఇవాళ మరి ఎంతవరకు సమంజసం నాకైతే తెలీదు. ఈరోజు ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి సహకరించినటువంటి యంత్రాంగానికి, పోలీస్ యంత్రాంగానికి, అదేవిధంగా కార్యకర్తలకి, నాయకులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎంపీలకి, మరి ముఖ్యంగా కూటమి నాయకత్వానికి, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, అదేవిధంగా బీజేపీ నాయకత్వానికి, జనసేన నాయకత్వానికి, వీరందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. నూతన దంపతులు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. సోమవారం ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీ చైర్మన్ కత్తెర హేని క్రిస్టినా, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కత్తెర సురేష్ దంపతుల కుమార్తె వివాహం సందర్భంగా నారా లోకేష్ టీడీపీ కార్యాలయానికి పంపిన పెళ్లి కానుక స్థానిక టీడీపీ నేతలు వివాహానికి హాజరై అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ మైనార్టీ అధికార ప్రతినిధి కుద్దూస్ మాట్లాడుతూ చిరంజీవులు మెర్సీ, ప్రస్కిల్లా, ఉమేష్ చంద్ర దంపతులకు నారా లోకేష్ పెళ్లి కానుకగా నూతన వస్త్రాలు పంపి శుభాకాంక్షలు తెలిపారని, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో ఉండి రాలేకపోతున్నాను కనుక నూతన దంపతులకు ఆశీస్సులు చెప్పమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారని, వారి ఆశీస్సులు నూతన దంపతులకు తెలియజేయడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత పసుపులేటి త్రిమూర్తి, రావి చిన్ని, రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్, కోగంటి వెంకటేశ్వరరావు, భాస్కర్, పరుచూరి రమ్య తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరి హెన్రీ కృష్ణ గారి, అదేవిధంగా కత్తెర సురేష గారి కూతురి వివాహానికి జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్క సోదరుడు సోదరిమణి వివాహం జరిగినా తన కుటుంబ సభ్యులకి ఏ విధంగా పెళ్లి వస్త్రాలు బహుకరణ చేస్తారో అదేవిధంగా ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ గారి కుమార్తె వివాహానికి కూడా నారా లోకేష్ గారు పెళ్లి పాటలు కానుకగా ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున, నారా లోకేష్ గారి తరఫున, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున, యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున కూడా ఇద్దరు దంపతులకు కూడా పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు చిన్న విరామం.